రీపోలింగ్పై ఇలా ఎన్నికల సంఘం ప్రకటన చేసిందో లేదో అప్పుడే పార్టీలు ప్రలోభాలకు సిద్ధమవుతున్నాయి. ఎలా అయినా ఎన్నికల్లో గెలిచి తీరేందుకు ఓటుకు రేటు కడుతున్నారు. ఓట్లు వందల్లో ఉన్నా కూడా వేలు పోసి ఎలానైనా ఓట్లు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. సర్వశక్తులు ఒడ్డించేందుకు టీడీపీ, వైసీపీ సిద్ధమవుతున్నాయి. హోరాహోరీగా పోరు కొనసాగిన నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. మే 6న జరిగే రీపోలింగ్లో 7,000 నుంచి 10,000 వెచ్చించడానికి వెనుకాడటం లేదు. నరసరావుపేట పరిధిలోని కేసినపల్లి 94వ పోలింగ్ బూత్, గుంటూరు వెస్ట్ పరిధిలోని నల్లచెరువు 244వ పోలింగ్ బూత్, కొవ్వూరు పరిధిలోని పల్లెంపాలెం, ఇసుకపల్లి 41 పోలింగ్ బూత్, సూరుళ్లపేట పరిధిలోని అటకాని తిప్పి 197వ పోలింగ్ బూత్, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పరిధిలోని కలనూతల 277వ పోలింగ్ బూత్లో రీపోలింగ్ జరగనుంది. ప్రధానంగా ఇక్కడ టీడీపీ, వైసీపీ అభ్యర్థులు తమ మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. దీంతో ఈ నియోజకవర్గాల్లో 10,000 ఇవ్వడానికి కూడా అభ్యర్థులు రెడీ అవుతున్నారు. ఈ ఓట్లు కొనుగోలు ప్రధానంగా నరసరావుపేట, గుంటూరు వెస్ట్, కొవ్వూరు ఇలా కొన్ని నియోజకవర్గాల్లో రీపోలింగ్ జరిగే కేంద్రాల్లో జరుగుతుంది. ఈ నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీతో పాటు జనసేన, కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల అభ్యర్థులు కూడా పోటీలో ఉండటంతో వైసీపీ, టీడీపీ విజయం కోసం ఓటుకు 10,000 ఇవ్వడానికి కూడా వెనుకాడడం లేదు. దీంతో రీపోలింగ్ పై కూడా గట్టి నిఘా ఏర్పాటు చేశారు ఎన్నికల సంఘం అధికారులు. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.